వెల్కమ్ టు నవ్య. ఈరోజు అయితే మనం చెక్కతో చేసిన హ్యాండ్మేడ్ ఐటమ్స్ చూద్దాం. చెక్కతో చేసిన హ్యాండ్మేడ్ ఐటమ్ ఆవు బొమ్మ ఉందండి. అది ఓవరాల్గా ఎల్లో పెయింట్ వేశారు అండ్ దాంట్లో బ్లాక్తో బొమ్మలు ఇలా వేశారండి. ఎంత అందంగా ఉందో. ఇది హోమ్ డెకరేటివ్కి చాలా చక్కగా ఉంటుంది. మంచిగా డెకరేషన్ ఐటమ్గా వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు చూస్తున్నట్టయితే బ్లాక్ కలర్తో ఇలా చెట్లు, దీనిపైన పక్షి వచ్చిందండి ఇలా, ప్లస్ ఆడపిల్లలు ఇట్లా నడుస్తున్నట్టు జింక, ఇలా పక్షులు ఇలా చాలా అందంగా ఇచ్చారండి. ఇలా రెడ్ కలర్తో ఫేస్ పైన ఐస్, నోజ్ ఇలా చాలా డెకరేటివ్గా ఇచ్చారండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఒక పులి బొమ్మ మన చేతిలో ఉంది. హ్యాండ్మేడ్తో చేసిన చెక్క బొమ్మ ఇది. ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఎల్లోతో చేశారు, పెయింట్ వేశారు ఎల్లోతో. అండ్ దీనిపైన వచ్చేసి మల్టీ కలర్స్తో ప్రింట్ పెయింట్ వేశారు. అది వచ్చేసి చెట్లు ఉన్నాయి, మల్టీ కలర్ బ్లూ కలర్తో చాలా చక్కగా వేశారు చెట్ట బొమ్మలు. అండ్ పక్షులు ఉన్నాయి, అలాగే ఆకులు, లీవ్స్ గ్రీన్ కలర్తో వచ్చాయి. ఇవి మన హోమ్ డెకరేటివ్గా చాలా చక్కగా వాడుకోవచ్చు. అలాగే ఆఫీస్ టేబుల్స్ పైన, ఇంట్లో హాల్లో డెకరేటివ్ ఐటమ్స్గా చాలా మంచిగా వాడుకోవచ్చు. చాలా అందంగా ఉందండి ఇది బొమ్మ. నెక్స్ట్ ఐటమ్ మన చేతిలో ఉందండి, అది టిష్యూ బాక్స్ అండి. ఇది వచ్చేసి ఓవరాల్గా చెక్కతో హ్యాండ్మేడ్ ఐటమ్ అండి. ఇది రెడ్ కలర్ వచ్చింది ఓవరాల్, దానిపైన బ్లాక్ అండ్ వైట్తో పెయింట్ వేశారు. ఇది వచ్చేసి చెట్లు, పక్షులు చాలా అందంగా ఉందండి. ఇక్కడ వచ్చేసి బనానా ట్రీ వేశారు. అలాగే ఇక్కడ లీవ్స్తో ఎంచక్క బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుందండి. ఇది టిష్యూస్కి అయితే చాలా స్పేసియస్గా ఉంది, మంచి పెట్టుకోవచ్చు. దీనిపైన కూడా బ్లాక్ అండ్ వైట్తో పక్షుల బొమ్మలు చాలా అందంగా అలంకరించారు. బ్లాక్ అండ్ వైట్తో పెయింట్ చేశారండి. ఇక్కడ చెట్లు, ఇక్కడ పక్షులు చాలా డెకరేటివ్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వాల్ హ్యాంగింగ్ అండి. చాలా డెకరేటివ్గా గుమ్మానికి ఇరువైపులా పెట్టుకోవచ్చు. ఇది జంటగా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చిలుకలతో, ప్యారెట్స్తో వచ్చిందండి. రెడ్ అండ్ గ్రీన్ చిలుకలు ఇచ్చారు దీనిపైన, ఆరెంజ్, అలాగే పర్పుల్ మంచిగా డెకరేటివ్ చేశారండి. ప్యారెట్స్ ఎంత బాగుంది చూడండి. దీన్ని మెయిన్ డోర్కి ఇరువైపులా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. అలాగే పూజా గదిలో అటు ఇటు కూడా ఇరువైపులా పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పూరి జగన్నాథ్ థీమ్ ఉందండి మన చేతిలో. ఇది హ్యాండ్మేడ్ ఐటమ్ అండి. వాల్ పేపర్గా, వాల్ హ్యాంగింగ్గా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్తో సేమ్ ఇలాగా పూరి జగన్నాథ్లో ఎలా అయితే స్వామివారు ఉంటారో అలాగే పెయింట్ చేశారండి. మంచిగా పెయింటింగ్స్, డిజైన్స్ చాలా అందంగా చేశారు. ఇది ఇక్కడ హ్యాంగింగ్ పెట్టుకొని ఫ్రేమ్ చేయించి కూడా మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు అండి. చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఫోల్డింగ్ వాల్ హ్యాంగింగ్ అండి. చూసేద్దాం. చూడండి ఎంత చక్కగా ట్రెండీగా లేటెస్ట్గా ఉందో ఈ వాల్ హ్యాంగింగ్. ఈ వాల్ హ్యాంగింగ్ వచ్చేసి శ్రీకృష్ణుడి చరిత్రను థీమ్గా తీసుకొని పెయింట్ చేశారు. ఇది చేసిన ఆర్టిస్ట్కి ఇది చేయడానికి 6 నెలల టైం పట్టిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ వాల్ హ్యాంగింగ్ని మనము ఇంట్లో ఎక్కడైనా డెకరేటివ్ ఐటమ్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇప్పుడు ఇది చెక్కతో చేసిన హ్యాండ్మేడ్ వాల్ హ్యాంగింగ్ అండి. ఇందాక మనం చూసినట్టయితే పెద్ద వాల్ హ్యాంగింగ్ చూసాము, ఇది అందులో చిన్నవి అండి. ఇది కూడా మనము జంటగా వాడుకోవచ్చు, డోర్కి ఇరువైపులా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా మల్టీ కలర్స్తో చేశారు ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇక్కడ పెద్ద వాల్ హ్యాంగింగ్ ఉండండి. విష్ణుమూర్తి థీమ్ ఇదంతా. చూస్తున్నట్టయితే చాలా అందంగా మల్టీ కలర్తో డెకరేషన్ చేశారు. విష్ణుమూర్తి అవతారాల థీమ్తో ఇది డెకరేట్ చేశారండి. మల్టీ కలర్తో చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇది హాల్లో ఒక వాల్ పెయింటింగ్గా, వాల్ పిక్చర్గా, వాల్ హ్యాంగింగ్గా అలా మంచిగా వాడుకోవచ్చు. చాలా అందంగా హాల్ అనేది మనకు కనిపిస్తుంది. చూశారు కదా మంచి హ్యాండ్మేడ్ పెయింటింగ్స్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.